ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోబు గ్రంథము 24వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, ఆయన వారికి అభయమును దయచేయను గనుక వారు ఆధారమునందుదురు, ఆయన వారి మార్గముల మీద తన దృష్టి నుంచును. దేవాది దేవుడు వారికి ఆధారంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడు వారి మార్గాల మీద తన దృష్టిని నిలిపేవాడు అనేటువంటి విషయాన్ని యోబు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు అభయాన్ని దయచేసేటువంటి వాడు, అభయం ఇచ్చేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి విషయాన్ని లేఖనం సెలవిస్తూ ఉంది. ఒకవేళ ఏ బాధతో, ఏ దిగులుతో, ఏ వేదనతో, ఏ వార్త వినాల్సి వస్తుందో, ఎప్పుడు ఏం కలుగుతుందో, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో అని దిగులు చెందుతూ బాధపడుతుంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు అభయాన్ని ఇచ్చేవాడు. ఆయన నీ మార్గమంతటి మీద తన దృష్టిని నిలిపాడు. ఎప్పుడు అనంటే నీవు దేవుని మీద అనుకున్నప్పుడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరి మీద ఆయన దృష్టి నిలిపేటువంటి వాడు, యథార్థ హృదయుల మీద ఆయన దృష్టిని నిలిపేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి మాటను లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మీద ఆనుకున్నటువంటి వారి మీద ఆయన దృష్టి నిలిపి ఆయన వారికి అభయాన్ని దయచేసేవాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని మార్గాల్లో నడవగలుగుతున్నావా? దేవుని మీద ఆనుకోగలుగుతున్నావా? ఎంతసేపు నీ కష్టాలను చూచి వాటి మీదే అమ్మో ఇంత పెద్ద సమస్య ఎలా గట్టెక్కుతాను అనుకుంటున్నావు? సమస్యల నుంచి విడిపించగలిగినటువంటి దేవదేవుని వైపు చూడు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. సమస్యల నుంచి విడిపించగలిగినటువంటి వాడైనటువంటి క్రీస్తు వైపు చూడు. దావీదు సమస్య వైపు చూడలేదు, క్రీస్తును చూచాడు, దేవుని చూచాడు. కనుకనే తన ముందున్నటువంటి గొలియాతును అతడు చూచి భయపడకుండా, నా దేవుడు బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. దేవుని యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడ్డాడు. నీవు కూడా నీకున్నటువంటి సమస్య ఎరుకో వంటిదై ఉండొచ్చు, నీకున్నటువంటి సమస్య ఎర్ర సముద్రం వంటిదై ఉండొచ్చు. కానీ దేవుని యొక్క సన్నిధిలో మనం గమనిస్తే దేవాది దేవుడు ఉన్నతమైనటువంటి అనుభవాలు గుండా మనల్ని నడిపించేటువంటి వాడుగా ఆయన ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు వలె నీవు కూడా దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రియులారా, తలలు వంచి దేవుని సన్నిధిలో మనంగా సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. విత్తబడిన మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. నీవు అభయాన్ని దయచేసేవాడవని మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అభయ హస్తాన్ని మాకు అందించే దేవుడుగా ఉన్నందుకు నీకు స్తుతులు. మా ప్రతి పరిస్థితుల్లో నీ అభయాన్ని మాకు అనుగ్రహించి నీ యొక్క కృప మా మీద ఉంచి నడిపించమని, సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.